ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మరో మాజీ మంత్రి రాజీనామా, తీవ్ర టెన్షన్ లో హరీష్ రావు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం ఆగడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాగైతే బీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలు చేరారో ఇప్పుడు లోక్సభ ఎన్నికల తరుణంలో కూడా అలాగే నడుస్తుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కీలక పదవులు అనుభవించిన కేసీఆర్ కు దగ్గరగా ఉన్న నేతలంతా ఇప్పుడు రేవంత్ కు దగ్గరగా వస్తున్నారు. అలాగే పలువురు నేతలు బీజేపీలో కూడా వెళ్ళడం జరిగింది. రీసెంట్ గా బీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్, నాగేష్, మాజీ ఎమ్మెల్యే సైతిరెడ్డి నిన్న బీజేపీలో చేరగా ఇప్పుడు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ముతోల్, కోనేరు కొన్నప్ప, సిర్పూరు, పైల శేఖర్ రెడ్డి, భువనగిరి వంటి కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీకి బై బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. నిన్న ఇంద్రకరణ్ రెడ్డి పెద్దన్న చనిపోవడంతో పరామర్శించేందుకు వచ్చారు సుదర్శన్ రెడ్డి. ఆ సమయంలో కాంగ్రెస్ లో చేరికపై పెద్దిరెడ్డితో ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం. దీనికి ఇంద్రకరణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన అంగీకరించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది త్వరలోనే ప్రకటిస్తామని అంటున్నారు. ఇప్పటికే సన్నిహితులు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ చేరిక గురించి చర్చించారని తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కొంతమంది కూడా కాంగ్రెస్ లో నేతలతో మంత్రాలు జరుపుతున్నారని వినికిడి. ఏది ఏమైనప్పటికీ 10 ఏళ్ల పాటు షాక్ అంటే ఇదే తెలియని కేసీఆర్ ఇప్పుడు మాత్రం వరుస షాకులు అయితే తగులుతున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ సంబంధించిన మంత్రి పదవులు ఆశించి ఆల్రెడీ మంత్రిగా చేసిన వారు, మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్ లో చేరడం ఒకంత బీఆర్ఎస్ గా మింగుడు పడడం లేదంటున్నారు.